గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. తాడపత్రిలోని వాళ్ళకి ఒక జియో కంపెనీలో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఆ పోస్ట్ వచ్చేసి హెల్పర్ పోస్టు. ఈ హెల్పర్ యొక్క వర్క్ ఏంటంటే, హెల్పర్తో పాటు ఇంకొక ముగ్గురు టీం ఉంటారు. ఒకరు అసిస్టెంట్ స్ప్లైసర్, ఇంకొకరు స్ప్లైసర్, మీతో పాటు ఇంకో హెల్పర్ ఉంటాడు. మీకు మొత్తం 400 కిలోమీటర్లు అనేది అసైన్ అయి ఉంటుంది. ఈ 400 కిలోమీటర్స్లో పెట్రోలర్స్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మీకు కాల్ చేసి ఎక్కడైనా కానీ జేసీబీ వర్కులు జరుగుతూ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మన కేబుల్ని ప్రొటెక్ట్ చేయాలి. ఒకవేళ ఆ టైంలో కేబుల్స్ కట్ అయితే మీరే ఆ గుంతలు తవ్వి స్ప్లైసింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. స్ప్లైసరే స్ప్లైసింగ్ చేస్తాడు. మీరు కూడా నేర్చుకొని స్ప్లైసర్ పొజిషన్కి కూడా మీరు వెళ్ళొచ్చు అతను మానుకుంటే. దీనికి స్ప్లైసర్కి అయితే అర్హతలు వచ్చేసి ఇంటరు డిగ్రీ ఉండాలి. తర్వాత ఈ హెల్పర్కి 10th ఉన్నా సరిపోతుంది. శాలరీ వచ్చేసి హెల్పర్కి 13,000 ఎక్స్ట్రా పిఎఫ్ కూడా కట్ అవుతుంది. అక్కడ జేసీబీ వాళ్ళు ఎందుకు పనిచేస్తారంటే, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, డ్రైనేజ్ వర్క్ వాళ్ళు కానీ, ఏదైనా లోపల లీకేజ్ వచ్చినా, కొత్తవి పైప్ లైన్లు వేయాలన్నా కానీ జేసీబీతో వాళ్ళు తవ్వించుకొని ట్రెంచ్ తవ్వించి దానిలో పైపులు లీకేజ్ వర్క్ కానీ, లేకపోతే కొత్త పైప్ లైన్ వేయడం కానీ జరుగుతుంది. ఆ టైంలో మీరు పెట్రోలర్ సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి మీరు ఆ కేబుల్ని సేవ్ చేయాలి. ఇది డ్యూటీ వచ్చేసి మార్నింగ్ 9 to 6 వరకు ఉంటుంది. ఒకవేళ 6 తర్వాత కూడా ఎవరైనా వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు నైట్ డ్యూటీకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ నైట్ వర్క్ చేస్తే మీకు మరుసటి రోజు లీవ్ తీసుకునే అవకాశం కూడా ఉంది, ఒకవేళ ఏమి వర్క్ లేకపోతే. కాబట్టి కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాంతో మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జియో హెల్పర్ జాబ్ ఇంట్రెస్ట్ అని పెడితే నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ జాబ్లో అయితే జాయిన్ కావచ్చు. దీనిలో మీరు పై పొజిషన్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు స్ప్లైసింగ్ బాగా నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే వర్కులే కాకుండా మీకు ఛాంబర్స్ కూడా ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఎక్కడైనా కొత్త ఛాంబర్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ కట్ అయి ఉంటాయి కదా కేబుల్స్, అక్కడ మీరు ఛాంబర్స్ అనేటివి ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఆ వర్క్ కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. దీనిలో మీకు బైక్ అవసరం లేదు, కంపెనీ వాళ్ళే మీకు 4-wheeler అనేది ప్రొవైడ్ చేస్తారు. మీ టీం మొత్తం దాంట్లోనే తిరుగుతూ ఉండొచ్చు. నెక్స్ట్ మీకు ఒక రూమ్ కూడా ఇస్తారు తాడపత్రిలోనే. మీకు రూమ్ అయితే ఫ్రీ, ఫుడ్ అయితే మీరే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా వేరే జాబ్స్ ఏవైనా కానీ నాకు తెలిసిన వెంటనే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. దాంతో మీకు ఏ జాబ్ అయినా సరే నాకు తెలిసిన వెంటనే దాంతో అయితే షేర్ చేస్తాను.